హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో ప్రాన్స్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా నేనైతే ఎలా చేసుకుంటానో రెగ్యులర్గా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. చాలా సింపుల్ అండి చేసుకోవడము. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఎలా చేసామనేది చూసేయండి. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకుందాం. ఫ్రై చేయడం కోసం కడాయి ఒకటి పెట్టుకుందాం. కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో 2 స్పూన్లంతా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేను కోకోనట్ ఆయిల్, ఇది ఫ్రైకి అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో నీట్గా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని ఇవి యాడ్ చేస్తున్నా. అలాగే దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా. అలాగే కొద్దిగా ఉప్పు, ఒక పావు స్పూన్ అంత ఉప్పు అంతే. కలుపుకుందాం ఒకసారి. రొయ్యల్లో ఉన్న నీరంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. రొయ్యల్ని ఒక 8 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది అలా అవ్వడానికి. ఒక 7-8 నిమిషాలు పెద్ద మంట పెట్టి ఉడికించాను. రొయ్యల్లో ఊరిన నీళ్ళు మొత్తం ఎగ్గిపోయాయి. ఇప్పుడు ఈ రొయ్యల్ని తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేను ఒక స్పూన్ అంత ఆయిల్ వేసాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్ని సన్నగా తరిగాను, ఇది యాడ్ చేస్తున్నా. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 2 కరివేపాకు రెబ్బలు, కొద్దిగా పుదీనా కలుపుకుందాం ఒకసారి. ఆనియన్ మెత్తబడడానికి ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. ఒక 2-3 నిమిషాలు వేయించుదాము ఆయిల్లోనే. ఆనియన్ ఒక 2-3 నిమిషాల పాటు వేయించిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా. ఇది కూడా ఒక నిమిషం పాటు వేయించుదాము, కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పు పలుకులు, ఇది ఆప్షన్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. అలాగే నెక్స్ట్ ఒక స్పూన్ కారం పొడి, హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా. మనం ఉప్పు ముందు కూడా యాడ్ చేసాం కాబట్టి ఉప్పు చూసి యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, అలాగే ఫ్రెష్గా తురిమిన కొంచెం కొబ్బరి. నెక్స్ట్ దీంట్లో చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నా కొన్ని. అలాగే వెంటనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఇవి యాడ్ చేస్తున్నా. కలిపేసుకుందాం. మనం ఏవైతే నీళ్ళు యాడ్ చేసామో ఆ నీళ్లు ఎగ్గిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేద్దాం. చూస్తున్నారు కదా, రొయ్యలు మనం పోసిన వాటర్ మొత్తం ఎగ్గిపోయాయి, దగ్గరకు వచ్చేసింది. ఇంకా రెడీ అయిపోయినట్టే ఇంకా మన రొయ్యల ఫ్రై. లాస్ట్లో ఇంకొకసారి ఒక రెబ్బ కరివేపాకు, కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుందాం. దింపేసుకొని వేడివేడిగా రోటీస్లోకైనా తినొచ్చు, రైస్లో కూడా అంచుకు పెట్టుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. లేదు స్టార్టర్ ఐటమ్ ఉత్తిగా తిన్నా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం. ఇంకా టేస్ట్ చేద్దాము. రొయ్యల ఫ్రై చాలా బాగా వచ్చింది. యాక్చువల్గా రైస్లో కూడా బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, ఉత్తిది కూడా తినేసి. సింప్లీ సూపర్, అదిరిపోయింది. అసలు ఏ రెస్టారెంట్ పని కాదు, టేస్ట్ అయితే అంత బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి.